ఫుడ్ విలువని నేర్పించినందుకు కరోనాకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా ఈజీగా మన ప్లేట్లోకి వచ్చేస్తుంది అని అనుకుంటున్నాం కానీ అది స్టోర్‌కెళ్ళి తీసుకోవడం కూడా చాలా అదృష్టం ఉండాలని అప్పుడే తెలిసింది నాకు. కాయగూరలు ఇన్‌స్టాకార్ట్‌లో పెడితే వచ్చేసరికి కుళ్ళిపోయేవి. దేవుడి దయ వల్ల ఎందుకో అప్పుడు రైస్ బ్యాగ్స్, కందిపప్పు, పెసరపప్పు, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా స్టాకప్ చేసుకున్నాం. రోజు పప్పు రైసు, ముద్దపప్పు ఆవకాయ, ముద్దపప్పు రైసు, పెసరపప్పు రైసు. అసలు రైసుల్లో అన్ని వెరైటీలు చేయొచ్చని నాకు అప్పుడే తెలిసింది. ఫైనల్లీ ఒకరోజు ఎగ్స్ దొరికాయి. ఇంకా ఆ రోజు చూడాలి మా ఆనందం. వెంటనే వేడి వేడి రైస్లో ఆవకాయ కలుపుకొని దాంట్లో ఆమ్లెట్ నంచుకుంటే ఏదో చికెన్ బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ రోజు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లేకుండా సింపుల్గా వేసుకునే ఆమ్లెట్ ఇదే. ఏ పులుసుల్లో కానీ పప్పుచారు కానీ అన్నిటికీ సూపర్ కాంబినేషన్. చాలా సింపుల్. ఒక గ్లాస్లో కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం, ఎగ్ బాగా బీట్ చేసుకుని బాగా కాలిన పెనం మీద ఆయిల్ వేసి చెక్ చేసుకుని తర్వాత ఆమ్లెట్ వేస్తే అంతే రెడీ అయిపోతుంది. నాకు ఇక్కడ ప్యాన్ కొంచెం వీలుగా ఉండదు, అందుకే అటు ఇటు తిప్పుతూ ఉంటాను. కానీ ఫైనల్గా ఏదో రకంగా షేప్ వస్తుందిలేండి, అంతే. ఆమ్లెట్ అంటే ఒక ఎమోషన్ అయిపోయింది అప్పటి నుంచి. ఇది నా ఆమ్లెట్ కథ కాని కథ. కథ అనుకోవచ్చు కానీ కథ కాదు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.